బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. రౌడీ షీటర్ రషీద్ ని కత్తులతో నరికి చంపాడు మరో రౌడీ షీటర్. లేడీ డాన్ వందనతో వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. రషీద్ ను రౌడీ షీటర్ వెంకీ చాలా దారుణాతి దారుణంగా కత్తులతో పొడి చంపాడు. వందన వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. లేడీ డాన్ వందన వివాహేతర సంబంధం కారణంగానే రౌడీ షీటర్ వెంకీ రషీద్ ని హతమార్చాడు. రషీద్ హత్య పైన పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని చూపించాలని పిఎస్ ఎదుట బంధువులు బైఠాయించారు. లేడీ డాన్ వందనతో రౌడీ షీటర్ వెంకీకి అఫైర్ కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా మరో రౌడీ షీటర్ రషీద్ కి వందన దగ్గరైంది. మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పైనున్న వ్యక్తి రషీద్ ని కిందున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి వెంకీ చాలా దారుణాతి దారుణంగా రషీద్ హతమార్చాడు. సో వెంకీకి అటు వందనకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. అయితే ఆ అఫైర్ కొనసాగుతోంది. ఆ అఫైర్ మధ్యలో రషీద్ వచ్చి ఇప్పుడు వందనతో దగ్గర అయ్యాడట. సో వందనతో మాట్లాడొద్దంటూ రషీద్కి వెంకీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో రషీద్ తీరు మారకపోవడంతో కత్తితో పొడిచి చంపాడు వెంకీ. ఇద్దరు స్నేహితులతో కలిసి రషీద్ని హతమార్చినట్టు తెలుస్తోంది. రౌడీ షీటర్ వెంకీ వందనతో పాటుగా మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. సో ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చాలా దారుణంగా చర్చనీయాంశంగా మారింది. పైన కనబడుతున్నటువంటి ఫోటోలో కనిపించేటువంటి ఆ మహిళే వందన. సో వందనని వెంకీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కొనసాగుతోంది. అయితే వెంకీకి వందనకి మధ్య ఎఫ్ఐఆర్ లో రషీద్ ఎంట్రీ ఇచ్చాడట. రషీద్ కి వందన దగ్గరైంది. ఈ నేపథ్యంలో రషీద్ కి పలుమార్లు వెంకీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. వందనతో మాట్లాడొద్దని చెప్పాడు. అయినా వినకపోయేసరికల్లా రషీద్ ని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెంబడించి చాలా దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి రషీద్ తరపున బంధువులు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు, ధర్నాకి దిగారు. నిందితుల్ని చూపించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఏంటి నెల్లూరులో మొత్తం కూడా ఈ రౌడీ షీటర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా లేడీ డాన్ అరుణ, ఆ తర్వాత రౌడీ షీటర్ శ్రీకాంత్ అనే సేమ్ టైం రౌడీ షీటర్ జగదీష్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు రౌడీ షీటర్ల పేరు వినబడుతోంది. రౌడీ షీటర్ వెంకీ అండ్ రౌడీ షీటర్ రషీద్, లేడీ డాన్ వందన. ఏంటి అసలు నెల్లూరు మొత్తం కూడా ఈ అంశాలు ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంత ధైర్యంగా బయటకు వచ్చి హత్యలు చేసినా కూడా అక్కడ కొంత పోలీసులు మౌనంగా ఉంటున్నారా? ఇంత దారుణంగా హత్య గావించబడి రషీద్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నేరాలకు అడ్డగా మారింది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో రౌడీజం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. రౌడీజం పంచాయతీలు, సెటిల్మెంట్లు ఎక్కువైపోయాయి. ప్రధానంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే రౌడీ షీటర్లు మొత్తము రాజకీయ నేతలు పెంచి పోషిస్తుండడం వల్లే ఇలాంటి నేరాలకు అవకాశం వస్తుంది. అయితే గూడూరులో బుధవారం జరిగిన రషీద్ హత్య వెనుక వందన అనే ఒక లేడీ డాన్ హస్తం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెతో పాటు వెంకీ, అదే విధంగా అబ్దుల్లా అనే వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే రషీద్ అయితే రౌడీ షీటరు కాదు, మామూలుగా వ్యక్తి. అతనికి ప్రస్తుతము ఇది వందన మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. అయితే ఈ మధ్యలో వాళ్ళ మధ్యన ఏం బెడిసిందో అయితే రషీద్ వందనకు దూరం అవడం జరిగింది. దీంతో వందన ఒక పథకం ప్రకారం హత్య చేయించిందనేది కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు కూడా విచారిస్తున్నారు. వందన గూడూరులో గంజాయి బ్యాచ్ ని మెయింటైన్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. రషీద్ కు ఆమె మధ్య వచ్చిన విభేదాలు కారణంగానే ఈ హత్య జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వెంకీ, అబ్దుల్లా, అదే విధంగా రషీద్, ఎవరైతే మృతుడున్నాడో రషీద్, వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఒక బార్ లో మద్యం సేవించడం జరిగింది. మద్యం సేవించిన తర్వాత ఈ లేడీ డాన్ విషయంలో ముగ్గురు గొడవ పడ్డారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళు సర్ది చెప్పిన తర్వాత రషీద్ ఒంటరిగా
మోటార్ బైక్ మీద ఇంటికి బయలుదేరడం జరిగింది. అయితే అతన్ని వెంబడించిన వెంకీ అబ్దుల్లా శ్మశాన వాటిక సమీపంలో అడ్డుకొని అతి కిరాతకంగా పొడిచి హత్య చేశారు. అంటే ఒక పథకం ముందుగానే తెలుసు, మద్యం సేవించిన తర్వాత ఇతను ఒంటరిగా ఇంటికి వెళ్తాడు, అప్పుడు చంపేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చి చంపినట్లు తెలుస్తుంది. మనం విజువల్స్ ఫోటోల్లో కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే లేడీ డాన్ ఉన్నారో ఆమె కూడా ఒక కత్తి పట్టుకుని ఉంది. అదేవిధంగా వెంకి కూడా కత్తి పెట్టుకుని అతను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టిన చూస్తాను. చూస్తుంటే యువకుల్లానే ఉన్నారు అక్కడ. వెంకీ కానివ్వండి, రషీద్ ఇద్దరు కూడా యువకుల్లానే ఉన్నారు. ఇంత బరితెగించి వారి పేర్ల ఏదైతే రౌడీ షీటర్ అనే పదం వచ్చిందనంటే ఎంత దారుణంగా ప్రవర్తించుంటారో అర్థమవుతోంది. ఇక్కడ అమ్మాయి కూడా లేడీ డాన్ గా చెప్పేటువంటి వందన కూడా వారి తల్లిదండ్రులు ఏం చెప్పారా? ఇంత దారుణంగా కత్తులతో ఫోటోలు దిగడాలు, ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడాలు, ఇంకొకరితో మాట్లాడాలు, ఇంకొకడు వారిద్దరు కలిసి మద్యం సేవించాలు, కొట్టుకొని చావడాలు, ఇవన్నీ జరుగుతుంటే తల్లిదండ్రులు ఏమన్నారా? వాళ్ళు ఎవరు మందలించరా? కనీసం వారి గురించి పట్టించుకోరా ఎప్పుడు కూడా? మనోజ్, ఇక్కడ ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులను కూడా అసలు పట్టించుకోకుండా దూరం వచ్చేస్తారు. అయితే తల్లిదండ్రులను కూడా ఒకవేళ వ్యతిరేకించి వాళ్ళకి ఇచ్చేసిన తల్లిదండ్రులు కూడా చంపడానికి సిద్ధం అయ్యేది. దీంతో ఏంటంటే వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు దాన్ని మౌనం వహిస్తారు. ఎందుకులే, ఎలా చచ్చినా మనకెందుకులే అని ఇచ్చేస్తారు. కనీసం వాళ్ళు పేర్లు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళు మౌనం అయిపోతారు. దీంతో వీళ్ళు ఈ రౌడీ గ్యాంగ్ ని, ఈ గంజాయి బ్యాచ్ ని తీసుకొని ఒక వ్యభిచార కూపంగా నడిపించడము, అంటే ఈజీ మనీ కోసం ఇచ్చేయడము, హత్య చేయడము, ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతాయి. ఇందులో భాగంగానే ఈ లేడీ డాన్ ఎవరైతే ఉందో ఆ రషీద్ ని కూడా మద్యం సేవించి, ఈమె డబ్బులు ఇచ్చి మద్యం సేవించి వాళ్లకు రషీద్ ని హత్య చేయమని కూడా ఆదేశాలు చేసినట్లు మనకైతే తెలుస్తుంది. పోలీసులు రాత్రి వాళ్ళని ముగ్గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా అసలు ఎందుకు చంపారు ఏంటనేది కూడా నిన్న సాయంత్రం రాత్రి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని మాత్రము పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే గూడూరు అసలు రాష్ట్రంలోని ఒక నేరాల అట్టగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో పెరోలు రద్దయిన శ్రీకాంత్ రౌడీ షీటరు, పేరు మొత్తం శ్రీకాంత్ కూడా గూడూరు చెందిన వ్యక్తి. అదేవిధంగా లేడీ డాన్ అరుణ కూడా అక్కడి చెందిన అమ్మాయి. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో, అంటే తిరుపతి జిల్లా వస్తుంది గూడూరు, ఒక నేరాల అట్టగా మారిందనుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ గ్యాస్. సో రౌడీ షీటర్ వెంకీ చాలా దారుణంగా కత్తితో పొడిచి రషీద్ని హతమార్చాడు. రౌడీ షీటర్ వెంకీకి వందనకి మధ్య కొన్ని రోజులుగా అఫేర్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఇద్దరు అనేక అక్రమాలకి పాల్పడుతున్నారట. చేతుల్లో కత్తులు పెట్టుకొని ఫోటోలు దిగడాలు. మా ప్రతినిధి గయాస్ చెప్తున్న వివరాల మేరకి వ్యభిచార కూపాన్ని కూడా నడుపుతున్నారట. ఇంతకంటే ఏదైనా తీసుకొని చచ్చిపోయింది నయం. మరీ ఇంత దారుణంగా తల్లిదండ్రులు కూడా కొడతారంట. తల్లిదండ్రి మాట వినరంట. ఆ తల్లిదండ్రులు పాపం వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు కూడా వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమైపోతుందో, పరువు పోతుందని చెప్పి కనీసం వీళ్ళ పేరు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారట. సో వందననే అటు వెంకీకి ఎంకరేజ్ చేసి మద్యం తాగమని డబ్బులు ఇచ్చి రషీద్ని హతమార్చమని చెప్పింది. సో రషీద్ నాకు వందనకి దగ్గర అవుతుండడం తట్టుకోలేనటువంటి వెంకీ రషీద్ని వెంబడించి ఆయనతో పాటుగా మద్యం సేవించి ఆ తర్వాత వెంబడించి కత్తితో పొడిచి చంపినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు కూడా అటు రషీద్ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ధర్నాకు దిగారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సో ప్రస్తుతానికైతే రషీద్ మరణం పైన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. గూడూరు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. సో నెల్లూరు జిల్లానే ఇటువంటి రౌడీ మూకలకి కేర్ ఆఫ్ అడ్డాగా మారిందని చెప్పి ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇకనైనా ఇటువంటి మూకలని వారి పని పట్టాలనే రకంగా ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.